మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఆగస్ట్ 19 రాఖీ పండగ ఎప్పుడెప్పుడా వస్తుందని ఎదురు చూస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్కి ఈరోజు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, జస్ట్ రాఖీ కట్టడమే సరిపోదు, రాఖీ కట్టించుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. రండి. హాయ్. హాయ్, ఏం పేరు? జయదీప్. సో రాఖీ పండుగ అయితే వచ్చేసింది. మీ సిస్టర్స్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నాకు 2 సిస్టర్స్ అంటే ఎవరు లేరు, ఉంటే బాగుండేది. ఓకే. మా ట్యూషన్లో మా మమ్మీ ట్యూషన్ చెప్తుంది. ఆ ట్యూషన్లో కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, అంటే వాళ్ళే నాకు రాఖీ కట్టేది. వాళ్ళతో నా బాండింగ్ ఎలా ఉంటుందంటే, అంటే వాళ్ళు నాకు ఏమైనా ఇది మ్యాథ్స్ కానీ ఏదైనా అర్థం కాకపోతే చెప్పడం కానీ, యాజ్ ఏ సిస్టర్ యాజ్ యూజువల్ కానీ నాకేమైనా అర్థం కాకపోతే చెప్పడం కానీ అలాగేమైనా చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు నేను అప్పుడప్పుడు కొట్టుకుంటుంటాము. మమ్మీ కూడా ఏమందు. ఓకే, అంటే అక్కతో మన చెల్లితో ఎలా అయితే కొట్టుకుంటామో అలానే వాళ్ళతో ఉంటాం, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాము. ఓకే. ఇంకా అంటే వాళ్ళు నాకు ప్రతి రాఖీకి రాఖీ కడతారు, ఇంటికి వచ్చి మరీ రాఖీ కడతారు. అంటే ట్యూషన్ టైంలో కాకుండా ఇంకా ముందే వచ్చి రాఖీ కట్టేసి యాజ్ యూజువల్ మళ్ళీ ట్యూషన్ టైంకి వచ్చేస్తారు. ఓకే. అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే మమ్మీ దగ్గరికి, అంటే నాతో ఫస్ట్ నుంచే రాఖీ అలాగ బాండింగ్లో ఉండి దాని తర్వాత మా మమ్మీ ట్యూషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఏం పేరు? వేదాంత్. అక్క ఉందా, చెల్లుందా? అక్క. సో మీ అక్కతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా అక్క నాతో చాలా ప్రేమగా ఉంటుంది. నేను మా అక్క 20 రూపీస్ తీసుకుంటే దానిలో నాకు 10 రూపీస్ ఇస్తుంది, కాబట్టి మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నీకు డాడీ 10 రూపీస్ ఇచ్చారనుకో, అక్కకి ఇస్తావా? ఇస్తాను. ఎంత ఇస్తావు? 10 రూపీస్ ఇస్తాను. ఓకే. నువ్వు అక్క కలిసి ఏమైనా చిలిపి పనులు చేశారా ఇంట్లో? చేసాం. ఏం చేశారు అక్క చెప్పు. కొట్టుకున్నాం. ఎలా కొట్టుకునేవాళ్ళు? దిండ్లు తీసుకొని కొట్టుకునే వాళ్ళ. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుందా? మా అక్కతో ఆడుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే. అప్పుడు మమ్మీ వస్తారు కదా, అరుస్తారు కదా ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారని, అప్పుడు ఇద్దరు ఏం చేస్తారు? కవర్ చేసుకుంటారు కదా ఒకళ్ళు మినొకళ్ళు చెప్పుకొని. నిజం చెప్పేస్తాం. ఏమని? మేము కొట్టుకున్నాము అని చెప్పేస్తారు. సో అక్క ఏం చదువుతున్నారు? 9th క్లాస్. సో మీ అక్క అంటే మీకు చాలా ఇష్టం. రాఖీ పండగ కదా, అక్క రాఖీ కడుతుంది కదా, అక్కకి ఏమి ఇస్తావు? చాక్లెట్ ఇస్తా. అంతేనా? రాఖీ కట్టినందుకు ఏమి ఇవ్వవా? ఇస్తాను. అంటే ఎదురు చూస్తూ ఉంటుంది కదా అక్క, మా తమ్ముడికి రాఖీ కట్టాలని. సో ఇప్పుడు అక్క రాఖీ కడతావు కదా, నీకు గుర్తుగా ఏమి ఇస్తావు అక్కకి గుర్తుగా? గిఫ్ట్. ఏ గిఫ్ట్ ఇస్తావు? ఆల్రెడీ రెడీ చేసావు గిఫ్ట్? చేయలేదా? సర్ప్రైజ్ చేస్తున్నావు అయితే. సో ఇప్పుడు మాకు చెప్పేసి వీడియో వస్తుంది, అక్క సర్ప్రైజ్ అవుతుంది. ఓకే. ఏమి ఇస్తున్నావు? డైరీ మిల్క్ చాక్లెట్, ఇంకా సమ్ లైక్ బ్రాస్లెట్. అట్లా మామూలుగా అక్క అంటే చాలా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు. బ్రదర్స్ అక్క ఎలా ఉంటారంటే, సో ఇద్దరు కలిసికట్టుగా పనులు చేస్తూ దొరికిపోతారు మమ్మీ దగ్గర, డాడీ దగ్గర. సో మీతో మీ డాడీ మీ మమ్మీ ఎలా ఉంటారు? ప్రేమగానే ఉంటారు. సో అందరూ బాగుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఏం పేరు? వినోద్ కుమార్. అక్క ఉన్నారా, చెల్లున్నారా? అక్క. మీ అక్కతో నీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా అక్క అంటే నాకు ఎప్పుడన్నా మా అమ్మ ఎప్పుడన్నా మా నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది. మళ్ళీ నాకు ఎప్పుడన్నా ఏమన్నా ప్రాబ్లం అంటే మా అక్కే చూసుకునిద్ది. మా అమ్మలాగే ఉండిద్ది మా అక్క. నాకే ఏమైంది, నాకు బాగానే ఉండిద్ది మా అక్క. ఏం చదువుతున్నారు మీకు? మా అక్క 9th ఇప్పుడు. ఓకే. మీ మమ్మీ అంటే మీ ఇద్దరు ఎప్పుడన్నా కలిసి చిన్న చిన్న చిలిపి పనులు చేస్తుంటారు కదా, ఒక్కటి చెప్పవా? మా అమ్మ ఏమో బయటికి వెళ్ళింది, అంటే పక్కన ఆంటీతో మాట్లాడటానికి. మేమేమో సెల్ చూసేటప్పుడు గమ్ముకుంటే మామూలు లాక్ మార్చేసాను. లాక్ మార్చేసిన తర్వాత మా అక్క వచ్చింది, లాక్ చెప్పరా అనింది. నేను చెప్పను అని చెప్పా. అయితే మా అమ్మ చెప్పింది. మా అమ్మకి చెప్తే ఎవరు లాక్ మార్చింది అన్నారు. అక్క మార్చింది అని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయా. మా అక్కని తిట్టింది. అక్కని తిట్టేసింది. అప్పుడు అక్క మిమ్మల్ని ఏమన్నారు? అక్కడ ఏమైందంటే, నువ్వు మార్చిన ఆ పైన ఎందుకు చెప్పేవారా అంటే. సో ఇలాంటివి చాలా చేశారు అయితే. చాలా మామూలు. అక్క నీ మీద ఎప్పుడు ఇలా చేసిందా?
ఫస్ట్ ఒకరోజు టీవీ చూసుకుంటాం మేము మామూలుగా. నేను గుంటూరు హాస్టల్. నేను గుంటూరు హాస్టల్ అన్నప్పుడు నేను వినాయక చవితి సెలవుల కన్నా వచ్చాను లాస్ట్ ఇయర్ 7th అప్పుడు. వచ్చినప్పుడు మా అక్క, అప్పుడు నేను టీవీ చూస్తున్నా, మా అక్క వచ్చింది, రిమోట్ ఇరా అని చెప్పింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమని, మా తమ్ముడు నాకు సెల్ ఇవ్వట్లేదు, టీవీ ఇవ్వట్లేదు అని రిమోట్ చెప్పిందా. మా ఒకసారి అడిగింది, మా నేను చెప్పా. ఒకసారి అడిగితే ఏమో ఇవ్వచ్చు కానింది. ఇవ్వచ్చు కానితే నేను చిన్నపిల్లని కదమ్మా, నేను ఒకసారి టీవీ చూసుకునేది, ఇంకా రేపు హాస్టల్ వెళ్తాగా ఒక్కసారి చూసుకుంటే ఏమైద్దిమా అని చెప్పాను. సరే పోనీ మా అమ్మ అనింది. మా అక్కేమో నా పైన గొడవ పడుతుంది. గొడవ పడుతుంటే నేను మామూలుగా మా కొడుతుందని చెప్పా. మా అక్క కానీ ఇంకా నా పైన చెప్పింది. ఇంక వాటర్ తాగటం వెళ్ళే లోపల జో నుంచి రిమోట్ తీసుకొని సీరియల్ పెట్టుకుంది. ఓకే, ఇలాంటి చాలా పనులు చేశారు అయితే ఇద్దరు కలిసి. ఓకే, సో మీ అక్క నీకు చాలా ఇష్టమా? చాలా. ఓకే, నాకు ఎప్పుడన్నా అమ్మ బయటికి వెళ్ళినప్పుడు మా అక్కే నాకు పనులు ఏమన్నా చేసిద్ది, అన్నం పెట్టడం కానీ ఏమన్నా అన్ని. సో మీ అక్క చాలా ఇష్టం. మీ అక్క రాఖీ కడుతున్నారు కదా, ఏమిస్తారు? మా అక్కకి డైరీ మిల్క్ అంటే ఇష్టం. నేను 170 కానీ 180 కానీ తెచ్చిస్తాను. ఇంకంతేనా? అక్క కోసం ఏమి ఇవ్వవా? ఇంకా ఆలోచించి మేము పెట్టుకోవాలా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అక్క. ఏం పేరు? పరిమళ. తమ్ముడు ఉన్నారా, అన్న ఉన్నారా? అన్నక్క. సో మీ అన్నతో నీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా అన్నతో నా బాండింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా గొడవలు ఆడుకునే వాళ్ళం ఎక్కువ. ఇప్పుడు మా అన్నయ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్, తన పేరు సూర్య. చిన్నప్పటి నుంచి కూడా అస్సలు పడదు, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఆడుకుంటూనే ఉంటాం. మమ్మీతో చెప్పి వాళ్ళ ముందు కూడా చాలా ఆడుకునే వాళ్ళం, ఎక్కువ కొట్టుకోవడమే ఉండేది. అంతా ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత అండర్స్టాండింగ్ కానీ, మమ్మీ ముందు నాకు సపోర్ట్ చేయటం కానీ ఇంకా చాలా ఉంటుంది మా బాండింగ్. రాఖీ పండుగ వస్తుంది కదా, సో మీ బ్రదర్ మీకు ఏమి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డైరీ మిల్క్ అనుకుంటున్నాను అక్క. ఓకే, అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు కదా రక్షాబంధన్ వస్తారని, సో ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అక్క. ఇయర్లీ వన్స్ కదా, బ్రదర్లో ఉన్న బాండింగ్ అంతా ఇయర్ అంతా ఉంటుంది, కానీ చూపించేది మనం ఈ యొక్క రోజు. సో ఓకే, అయితే మీ బ్రదర్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ రాఖీ పండుగ సందర్భంగా? తనకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తన ఫ్యూచర్ అంతా ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, తనతోడే ఉంటాను. తన హ్యాపీనెస్లో కానీ సాడ్నెస్లో కానీ నేను తనకి తోడుగా ఉంటాను. ఓకే, సో మీ మధ్య ఏదన్నా ఒక చిలిపి ఉంటాయి కదా, చిలిపి శాస్త్రాలు, అదేవిధంగా మెమొరీగా ఉంటాయి కదా కొన్ని, సో ఇలా చేసుకున్నామని అలాంటివి ఏమైనా ఉంటే కూడా చెప్పండి. అంటే ఇంట్లో ఒక వాటర్ క్యాన్ ఉండేదక్క. ఆ క్యాన్ నేను పగలగొట్టి మమ్మీకి తెలియకుండా ఒక చోట పెట్టాము. ఒక చోట పెట్టి మమ్మీ వచ్చేలేపు అన్న ఫెవికిక్ తెచ్చిచ్చి మేమిద్దరు దాన్ని అంటించి ఇప్పటికి కూడా తెలియదు అది పగిలిందని మమ్మీకి. అలాంటి ఇప్పుడు కూడా అది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరం కష్టపడి చాలా సేపు అంటించాం దాన్ని. అలాంటివి చాలా ఉన్నాయి. టీవీ చూసేటప్పుడు రిమోట్ పగలగొట్టేసి ఏమో మాకు తెలియదు అని చెప్పి మమ్మీ దగ్గర డాడీ దగ్గర సో ఇద్దరు కవర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడైతే తెలిసిపోయింది, మీ మమ్మీ చూస్తారు, మీ డాడీ చూస్తారు. సో ఏదైతే ఆ క్యాన్ పగలగొట్టారో ఆ రహస్యం తెలిసిపోయింది అయితే ఈరోజు. అవునక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. హాయ్ అక్క. ఏం పేరు? నా పేరు ప్రబంధ. ఓకే, నీకు బ్రదర్స్ ఉన్నారా? ఉన్నారక్క. మీ బ్రదర్స్ తో నీ బాండింగ్ ఎలా ఉంటుంది? బాండింగ్ అంటే ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాము. చాలా కేర్గా, అంటే కేర్గా ఉండాల్సిన విషయంలో కేర్గా ఉంచుతాడు. లేదు ఇది కరెక్టు, ఇది రాంగు అని అన్నిట్లో చూస్తూ చెప్తూ, నువ్వు దీంట్లో వెళ్ళు కరెక్ట్గా ఉంటావు, దాంట్లో ఉండు, ఇలా ఉండు అని అన్ని విషయాల్లో ముందుంటాడు. నాకు ఏది కావాలన్నా, నేను ఏదన్నా చేస్తున్నా అన్నిట్లో నాకు సపోర్టివ్గా చాలా బాగా కేర్ చేసుకుంటాడు మా తమ్ముడు, అన్న కానీ. ఓకే, అయితే మీ బ్రదర్ తో ఎప్పుడన్నా మెమొరీగా అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా? ఉందక్క. మా బ్రదరు అంటే పెద్దన్నయ్య లాస్ట్ ఇయర్ ఇదే రాఖీ పండగకి రాఖీ కట్టాను. హైదరాబాద్ వెళ్తున్నాడు ఆ రోజు నైట్కి. అన్నయ్య గిఫ్ట్ ఏం లేదా అంటే ఉంది అన్నాడు. జేబులోంచి 2 రూపాయలు తీసి చేతికి ఇచ్చి, నేను సంవత్సరానికి వస్తాను, సంవత్సరం దాకా తిరిగి వచ్చిందాక వాటిని ఖర్చు పెట్టుకుంటూ ఉండు అని చెప్పి వెళ్ళాడక్క. తమ్ముడు అయితే మొన్న అంటే లాస్ట్ ఇయరే రాఖీ కట్టినాక అదే నెక్స్ట్ డే అక్కడే ఉన్నా. ఫస్ట్ అయితే కట్టిన రోజు ఇవ్వలేదు, తర్వాత రోజు ఇచ్చాడు. ఇచ్చి అక్క నీకు ఒకటి తెచ్చానన్నాడు. ఏం తెచ్చావు అంటే చిన్న రూపాయి చాక్లెట్ ఇచ్చి, ఈ సంవత్సరానికి జాలే నేను దాని లేపో అని చెప్పి తిట్టేసాడు. ఓకే,
అంటే ఎక్స్పెక్ట్ చేస్తావు కదా మా బ్రదర్ ఇలా ఇస్తారు అలా ఇస్తారని. అయితే ఈ ఇయర్ అయితే రేపు రక్షాబంధన్ కదా అక్క, రేపు నా దగ్గరికి రాఖీ కడతానంటే వస్తాలే అక్క ఏం కావాలని అన్నాడు. 1000 రూపాయలు డబ్బులు ఇస్తా నీకు ఇచ్చిన డ్రెస్ కొనిస్తా అన్నాడు. ఓకే చెప్పాడు అక్క. అయితే బాండింగ్ మాత్రం చాలా బాగుంటుంది, బాగా చూసుకుంటాడు. ఒకవేళ అంటే మీ బ్రదర్కి అంటే మీ బ్రదర్స్ ఇద్దరికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి చెప్పు. మా బ్రదర్కా వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి. నా గురించి అయితే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అమ్మా నాన్నలను కూడా బాగా చూసుకుంటే అంతే చాలు నాకు, ఇంకా అంతకంటే ఏం వద్దక్క. ఓకే, థ్యాంక్స్ అక్క. హాయ్ సార్, మీ పేరేంటి? నా పేరు రమణారెడ్డి సార్. మీకు సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు. ఓకే, వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్ చిన్నప్పుడు? చాలా బాగుండేది. మా అక్క, నేను, మా అన్న చాలా చాలా అభిమానంగా ఉండేవాళ్ళం. మా అక్క ప్రతి రాఖీ పండగప్పుడు కూడా నాకు రాఖీ కడతా ఉండేది. నేను కూడా నాకు తగ్గట్టుగా 500, 600 అప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్ ఉన్నప్పుడు కూడా 100, 200 అట్టా ఇచ్చేవాడిని. మా రిలేషన్ చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఇప్పుడు మీ అక్కకి ఏం అంటే ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? అక్క తమ్ముడు అనుబంధం లేకపోతే అన్న చెల్లెళ్ళ అనుబంధం చాలా స్ట్రాంగ్ అమ్మ. ఆ మెసేజ్ మా అక్కకి నేను నీ ద్వారా ఫార్వర్డ్ చేస్తున్నాను. వాళ్ళంటే కొంచెం వ్యవసాయం అటు చేసుకుంటా, పెద్ద ఎడ్యుకేటర్స్ కాదు. వాళ్ళ ప్రేమ మనకి మోగ ప్రేమాలు ఉంటుంది. అంటే చెప్పలేరు కానీ లోపల దాచుకుంటూ చూపిస్తారు పనుల్లో. అవునండి. మా అక్కకి కూడా ఇప్పుడు 60+ ఉంది, నాకు 57. మా బ్రదర్ మధ్యలో ఉంటాడు. మీ అక్క మీకోసం ఎప్పుడన్నా ఏమైనా చేశారా సార్? లాట్ ఆఫ్. నా కోసం, నా మీద కొంచెం ఎల్డర్, ఒక 7 years పెద్దది. ఆమెకి ఎర్లీ మ్యారేజ్ అయినా కూడా నా కోసం హెల్ప్ చేసి కొంత ఫైనాన్షియల్గా సరితే నేను ఈ ట్రైనింగ్ బీఈడి చేశాను. తర్వాత టీచర్ పోస్ట్ కూడా వచ్చింది. మా బావగారు కూడా మంచి హెల్ప్ఫుల్గా నన్ను చూశాడు. నేను కూడా తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్గా ఉండి మ్యారేజెస్ కూడా చేశాను. ఓకే, మీ మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. స్ట్రాంగ్ ఉంది. మా వాళ్ళ అంటే మా మేనగోడలు కూడా నేను టేక్ ఓవర్ చేసుకొని ఆ మ్యారేజెస్ కూడా మాలకొండ మీద చేశాను. అంటే మామూలుగా ఉంటుంది కదా సార్, మా సిస్టర్ అంటే ఇలానే ఉండాలి మేము ఎప్పుడు. అంటే ఈ రోజు మీ సిస్టర్ వల్ల ఈ రోజు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు. నేను గర్వంగా చెప్పుకోగలను. మా అక్క బావ వలన వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేయబట్టి నేను ఈరోజు 1,00,000 రూపాయల జీతం కూడా తీసుకుంటున్నాను టీచర్గా. దాదాపు నా 28 ఏళ్ళ సర్వీస్లో వాళ్ళు నాకు హెల్ప్ఫుల్గా చాలా ఉన్నారు. సార్ రాఖీ పండుగ కదా, సో మీ సిస్టర్ మీకు రాఖీ కట్టడానికి వస్తారు కదా, ఈ సంవత్సరం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సార్? అభిమానంగా ఆమెకి డబ్బులు ఎంత ఇచ్చినా ఏం కాదు, కానీ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే ప్లాన్ అయితే రెడీగా ఉంది. సర్ప్రైజ్ అయితే సార్ అయితే సర్ప్రైజ్ చేయబోతున్నారు మీ సిస్టర్కి. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. హాయ్ సార్. హాయ్, మీ పేరేంటి? శ్యాంబాబు. సో మీకు సిస్టర్స్ ఉన్నారా సార్? ఉన్నారు. సో వాళ్ళు మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్? మా సిస్టర్స్ మధ్య నా మధ్య బాండింగ్ చాలా బాగుంటుందండి. సరదాగా ఇంట్లో ఆడుకోవడం, నన్ను ఏడిపించడం, తను ఏడిపించడం, నాకు ఏ కష్టం వచ్చినా తనతో షేర్ చేసుకోవడం, తనకి ఏ కష్టం వచ్చినా నాతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. నాకు ఒక సిస్టరు, ఒక బ్రదరు, నేను మొత్తం ముగ్గురు మేము. ఓకే, మామూలుగా ఉంటుంది కదా సార్, అంటే సిస్టర్స్ కొన్ని షేర్ చేసుకోరు, మన ఏమంటారు ఏంటి అంటే కొంచెం భయం ఉంటుంది. సో మీ సిస్టర్ మీతో ఎలా ఉంటారు? మా సిస్టర్ ఎప్పుడు కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. నేను కూడా మా సిస్టర్తో చాలా ఫ్రెండ్లీగా ఉండటం అనేది జరుగుతుంది. ప్రజెంట్ నాకు ఇంట్లో ఎప్పుడన్నా నేను అలిగినప్పుడు చేసినప్పుడు నేను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి మా సిస్టర్తో అన్ని షేర్ చేసుకుని మా సిస్టర్ దగ్గర ఉండటం జరుగుతుంది. ఓకే సార్, మీ మధ్య అంటే మెమొరీ ఇది ఒకటి మేము ఇలా చేసాము అని ఉంటుంది కదా సార్, అది ఏమైనా ఉందా సార్ ఇద్దరు కలిసి?
ఇంట్లో చిన్నప్పుడు మా అక్క డబ్బులు తీసి పాపలు కొనుక్కుని నేను తీసేసానని నా మీద చెప్పడం, నేను కొనుక్కుని మా అక్క మీద చెప్పడం అలాంటివి జరిగేవి. ఓకే, మామూలుగా ఇద్దరు బ్రదర్స్ ఉంటే సిస్టర్ ఏం చేస్తారంటే ఒక బ్రదర్ కలిసి ఇంకో బ్రదర్ మీద టార్గెట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. మా సిస్టర్ ఎప్పుడు అట్లా చేయలేదు. మా అన్ని అలిగినప్పుడు మా అన్నితో ఉండేది, నేను అలిగినప్పుడు నాతో ఉండేది, ఇద్దరిని కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చేసి. ఓకే, ఇద్దరితో కలిసి ముగ్గురు కలిసి తోడుదంగలు అనమాట. సో మీ చెల్లికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాఖీ పండుగ కదా, గుర్తుగా హ్యాపీ రక్షణ బంధ్ సిస్టర్. నువ్వు నేను ఎప్పుడు కూడా ఇట్లాగే కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ కష్టంలో అయినా నేను నీకు తోడుగా, నువ్వు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క. ఏం పేరు? కేస్తారు. సార్, రాఖీ పండుగ కదా, మీ బ్రదర్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అని చెప్పాలనుకుంటున్నాను. ఓ, అన్నయ్య ఉన్నారా? మీ ఇద్దరు పెద్ద బాండింగ్ ఎలా ఉంటుంది మామూలుగా? నాకు ఏదైనా అయ్యిద్ది అనుకుంటే మా అన్నకు ముందే తెలిసిపోయిద్ది. అడుగుతాడు ఎప్పుడైనా ఎక్కడైనా దూరంగా ఉన్నా కానీ ఫోన్ చేసి, చెల్లి నీకేమన్నా అయిందా, ఎందుకు ఏమన్నా ఏడుస్తున్నావా, మనసులో ఏదన్నా అదిలాగుందా అని అడుగుతాడు. అంటే మీ అన్నయ్య తెలిసిపోతుంది నీ మనసు ఎక్కడ ఉంది ఏంటి అనేసి, తెలుసుకొని రెస్పాండ్ అవుతారు. ఓకే, మీ మధ్య బాండింగ్ అంతలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మామూలుగా చాలా మందికి బ్రదర్స్ అంటే చాలా ఇష్టం. సో మీ అన్నయ్యకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది ఒక మంచి అవకాశం మీకు. సో రాఖీ పండగ మీ ముందుకు వచ్చేసాం మేమైతే. సో మా సుమన్ టీవీ ద్వారా మీ అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నాం? మా అన్న ఎక్కడున్నా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో మా అన్న ఎలా ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా కానీ నన్ను మర్చిపోకూడదు, నన్ను ఇంకా ఇష్టం పెంచుకోవాలి నా మీద నా చెల్లి మీద మా అన్నయ్య. ఓకే, సో మిమ్మల్ని మర్చిపోకూడదు, మీతోనే ఉండాలి ఎలా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. ఏం పేరు? నా పేరు దీపిక. ఓకే, మీ బ్రదర్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. ఓకే, మీ తమ్ముడితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో మా తమ్ముడు షేర్ చేసుకుంటాడు. ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మ ద్వారా నన్ను హెల్ప్ అడుగుతాడు. మా సిస్టర్ ఏదైనా చేసినా, అక్క చెల్లి తప్పు చేసింది అక్క, ఎలా అక్క అని హెల్ప్ చేయమంటాడు. మంచిగా ఉంటాడు. మీ తమ్ముడికి ఏం చెప్పాలనుకుంటున్నా ఈ రాఖీ పండుగ రోజు? ఎన్ని జన్మలు వచ్చినా మా తమ్ముడుగా ఉండాలని, వాడికి రక్షాబంధన్ కట్టాలని అనుకుంటా. సో ఎప్పుడు నీతోనే ఉండాలి అని. ఓకేనా? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా తమ్ముడు అనగానే వాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కానీ, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోనన్నా నన్ను గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. ఏం పేరు? జిఏ ప్రశాంతి. బ్రదర్స్ ఉన్నారు మీకు? ఉన్నారు. ఓకే, మీ బ్రదర్తో ఎలా ఉంటుంది మీ బాండింగ్? మా బ్రదర్తో బాగానే ఉంటాను. 10th దాకా కలిసే చదువుకున్నాము. ఇంటర్కి వచ్చేసరికి అతను వేరే కాలేజ్లో జాయిన్ అయ్యారు, మేము వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాము. పోయినసారి రాఖీ పండగకి అయితే నేను రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీ ఇప్పుడు దాకా కూడా ఉంచుకున్నాడు. అంత ప్రేమ నా మీద. ఓకే, మీ సిస్టరా? అవును, మా సిస్టర్. ఓకే, మీ ఇద్దరికి ఒకే బ్రదర్? అవును. ఇంకా ఎవరు లేరు? ఓకే, మీ ముగ్గురు. మీ అన్న మీద నీకేమైంది? ప్రేమ. మక్క రాఖీ కట్టినాక అది తెగిపోయిందని చెప్పి మళ్ళీ నా చేత ముందుగానే కట్టించుకొని హాస్టల్కి వెళ్ళిపోయాడు. సో మీ ఇద్దరి మీద అంత ప్రేమ అయితే మీ అన్నకి? ఇంకా రాఖీ తెగిపోయిద్దని చెప్పేసి అక్కడన్న హాస్టల్లో నీ ముందే తెంపేసుకుంటున్నాను, మళ్ళీ అక్కడ తెగిపోతే నేను ఫీల్ అవుతాను అని చెప్పేసి ఆ రాఖీ తెగిపోయినాక మా చెల్లి చేత రాఖీ కట్టించుకొని వెళ్ళిపోయాడు కాలేజ్కి. ఓకే, అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ రాఖీ అని చెప్పాలనుకుంటున్నాను నేను కూడా. అదే. ఓకే, ఇంకా అంటే ఇది మంచి అవకాశం మీకు. సో మీ ఎంత ప్రేమ ఉందో మీ లోపల అన్నయ్యకి చెప్పేసేయండి. అన్నయ్య అంటే ఎంత ఇష్టము? అన్నయ్య అంటే చాలా ఇష్టము. ఫ్యూచర్లో నన్ను మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, తమ్ముడికి అక్క మీన, అక్కకి అన్న మీన, అక్కకి తమ్ముడు మీన. అసలు ఈ ప్రేమ చూడండి. అసలు నాన్న ప్రేమ ఎలా ఉంటుందో కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళు కూడా, సో అలాంటి వాళ్ళు లేకపోయినా ఒక బ్రదర్స్ ఉంటే చాలు అనే ప్రేమలాగా ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళు చెప్తుంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. సో చాలా అంటే ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా. ఇలా ఉంది అలా ఉందని చెప్పి చాలా క్యూట్గా చెప్తున్నారు. సో అసలు మర్చిపోని బాండింగ్ ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో చూసారు కదా వీళ్ళ బాండింగ్స్ ఎలా ఉన్నాయో. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ సుకుమారి.